నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏమీ చేయలేదన్న మెదక్ ఎమ్మెల్యే. 96 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మైనంపల్లి రోహిత్ రావు. గజ్వేల్లో సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన ఎంపీ. ఏనాటికైనా చరిత్ర నిర్మాతలు ప్రజలేనని మరోసారి నిరూపితమయ్యిందన్న ఈటెల రాజేందర్. నిజాంపేట మండల కేంద్రంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవం ఎల్లమ్మ తల్లికి బోనాల సమర్పణ. ముఖ్య అతిథిగా హాజరై బోనం ఎత్తుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. సిపిఎం పార్టీ గజ్వేల్ మండల కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ ను సందర్శించిన సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు. మార్కెట్ యార్డ్ లోని పొద్దుతిరుగుడు విత్తనాలను వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన సందబోయిన ఎల్లయ్య. గజ్వేల్లో సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు ఎంపీ ఈటెల రాజేందర్. అస్సాం, బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల్లో ఏనాటికైనా చరిత్ర నిర్మాతలు ప్రజలేనని మరోసారి నిరూపితం అయ్యిందన్నారు. గజ్వేల్లో సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు ఎంపీ ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉత్కంఠ భరితంగా 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. అస్సాం, బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల్లో ఏనాటికైనా చరిత్ర నిర్మాతలు ప్రజలేనని మరోసారి నిరూపితమయ్యిందన్నారు. అస్సాంలో 3వసారి కూడా బీజేపీకి పట్టం కట్టారంటే ప్రజలు బీజేపీని ఎంత నమ్ముతున్నారో అర్థం కావాలన్నారు. బెంగాల్లో అరాచకాలు, దుర్మార్గాలు, మహిళల మీద అత్యాచారాలు, ఇతర పార్టీ నాయకుల మీద దౌర్జన్యాలు చేసి నా జాగిరనే పద్ధతిలో అహంకారపూరితంగా ప్రవర్తించిన మమతా బెనర్జీ పార్టీని భూస్థాపితం చేశారు. అక్కడ హింసకు తావులేదు, దౌర్జన్యాలకు అవకాశం లేదు, శాంతి సుపరిపాలన కావాలి. అన్నింటికంటే ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి కావాలని బెంగాల్ ప్రజానీకం 293లో 206 సీట్లు గెలిపించి తిరుగులేని శక్తిగా అజేయమైన పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలబెట్టారు. ఇది ఇతర రాజకీయ పార్టీల నాయకులకు కనువిప్పు కావాలి. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ కూడా ఓడిపోవడాన్ని నాయకులు అర్థం చేసుకోవాలి. తమిళనాడులో అయితే డిఎంకే లేదంటే అన్నా డిఎంకే కూటమి తప్ప మరో పార్టీకి స్థానం లేకుండా ఉన్న రోజులు. అలాంటి దగ్గర ఒక విజయ్ ఒంటరిగా బయటికి వచ్చారు. ఆయనకు బూత్ కమిటీలు లేవు, సర్పంచ్లు, ఎంపీటీసీలు లేరు, పార్టీ నెట్వర్క్ స్ట్రక్చర్ లేదు, డబ్బులు లేవు. చివరికి స్టాలిన్ మీద కూడా ఒక మామూలు వ్యక్తి విజయ్ పార్టీ నుంచి గెలిచారంటే ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవాలి. కుటుంబ దోపిడీ, అహంకారం, ఎదురులేని అని అహంకారం స్టాలిన్ ను ఇంతకు ముందులా ఇలా చేసిన జయలలితను కూడా ఓడించారు. తమిళనాడు ఎన్నికలు దేశ రాజకీయాలకు కనువిప్పు కావాలని కోరుతున్నానన్నారు. కుటుంబ రాజకీయాలు నడిపే వారికి ఈ రాష్ట్రానికి మేమే ఓనర్లు అనే పద్ధతిలో ప్రవర్తించేవారు లక్షల కోట్ల రూపాయల స్కాములు చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బులను ఎన్నికల్లో గెలవాలి చూసేవారికి తమిళనాడు ఎన్నికలు గొప్ప ఉదాహరణ. ఇది చాలా లోతుగా ఆలోచన చేయాలి. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. పాండిచ్చేరిలో పోయినసారి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికే బీజేపీకి పట్టం కట్టారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 ఏళ్లకే ముఖం ఎత్తేసింది. ఈ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టినా ఫలితం లేదు. మళ్లీ ఎన్నికల్లో ఈ పార్టీని ఓడిస్తేనే శాంతి అని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 స్కీముల గురించి దేవుడెరుగు. ఉన్న స్కీములను కూడా డబ్బులు ఇవ్వటం లేదు. రిటైర్మెంట్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వటం లేదు. చదువుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం లేదు. కోర్టు ప్రభుత్వం కడుతుందా, పిల్లల దగ్గరే వసూలు చేసుకుంటామా అని అడుగుతుందంటే వారు ఎంత మొద్దు నిద్రలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిష్క్రియ పర్వతంగా ఉందన్నారు. కాంట్రాక్టు పనులు చేసిన వారికి బిల్లు రాక గతంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. మోదీ 10వ తారీఖున వస్తున్నారు. నెక్స్ట్ బీజేపీ టార్గెట్ తెలంగాణలో అధికారమే అని సంకేతం ఇప్పటికే ఇచ్చారు. ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చూసాం. ఇప్పుడు పాలిస్తున్న రేవంత్ రెడ్డి పార్టీని చూస్తున్నాం. ఈ రెండు కాదని బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఏకైక మార్గం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని, ప్రజాస్వామ్య వాతావరణం రావాలని, రాష్ట్ర అభివృద్ధి పథంలో నడిపించడానికి మోదీ అండ కావాలని కోరుతున్నానన్నారు. మోదీ సభకు సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. 7,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను మోదీ ప్రజలకు అంకితం చేయనున్నారు. 35,000 కోట్లతో వేయనున్న రీజనల్ రింగ్ రోడ్డుకు మొన్నటి కేబినెట్ లో మోదీ ఆమోదం తెలిపారని తెలిపారు.
చరిత్ర తిరిగి రాసేవాళ్ళు ప్రజలు మాత్రమే చెప్పి మరోసారి ఎన్నికలు. ఇది ఎవరి జాగీరు కాదు, ప్రజల జాగీరు మాత్రమే అని చెప్పి మరోసారి పూర్తి చేసింది ఈ 5 రాష్ట్రాల ప్రజలు. అస్సాంలో 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ 3వసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నిలోకేశ్వర్ శర్మకి భారతీయ జనతా పార్టీ పట్టం కట్టిందంటే భారతీయ జనతా పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల ఎంత గొప్ప భావన ఉందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. అదే పక్క బెంగాల్కి వచ్చినప్పటికీ బెంగాల్లో అరాచకం, మహిళల మీద అత్యాచారాలు, ఇతర పార్టీల నాయకుల మీద దౌర్జన్యాలు, ప్రోటోకాల్స్ అన్ని కూడా ఇందులోకి నా జాగీర్ అనే పద్ధతిలో అహంకారపూర్వకంగా పాలించినటువంటి మమతా బెనర్జీని ఆ పార్టీని భూస్థాపితం చేసి ఇక్కడ హింసకు తావులేదు, దౌర్జన్యాలకు ఆస్కారం లేదు, శాంతి కావాలి, ప్రేమ కావాలి, మంచి సుపరిపాలన కావాలి, అన్నింటికి రాష్ట్ర అభివృద్ధి కావాలని చెప్పి బెంగాల్ ప్రజానికం 206 సీట్లు 293లో 206 సీట్లు గెలిపించి తిరుగులేని శక్తిగా అజేయమైనటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ బెంగాల్లో ఇవ్వాలి. తప్పకుండా పార్టీలకు, రాజకీయ పార్టీలకు నాయకులు కలుపు కలగాలి. చివరికి ఆ రాష్ట్రాల్లో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ కూడా ఓడిపోవడం అనేది. నిజాంపేట మండల కేంద్రంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో భాగంగా 2వ రోజు ఎల్లమ్మ తల్లి బోనాలను బైండరాజుల నృత్య ప్రదర్శనల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ మాజీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి హాజరై బోనమెత్తుకున్నారు. నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో భాగంగా 2వ రోజు ఎల్లమ్మ తల్లి బోనాలు బైండరాజుల నృత్య ప్రదర్శనల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ మాజీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి హాజరై బోనమెత్తారు. ఈ బోనాల కార్యక్రమంలో యువకులు, డీజే సంస్థ నృత్య ప్రదర్శనలు ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలు తీసుకోవడం సంతోషకరమని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఎల్లమ్మ ఆలయానికి గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందన్నారు. అమ్మవారి కృపతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు కురవాలని, పాడి పంటలు సుభిక్షంగా పండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. గౌడ కులస్తులందరికీ ఎల్లమ్మ తల్లి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, బజార్ స్వామి గౌడ్, రంజిత్ గౌడ్, లచ్చపేట రాములు గౌడ్, వెల్దుర్తి శ్రీకాంత్, బిజ్జా సంపద్, అబ్దుల్ అజీజ్, పున్నా వెంకటస్వామి, బజార్ తిరుమల్ గౌడ్, దయాకర్, సిద్ధిరాములు, మహిపాల్, నాయని లక్ష్మణ్, శివకుమార్, కుమట సత్యనారాయణ, బాబు, బాగులు గౌడ్, గౌడ కులస్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి నిజాంపేటలో గౌడ సంఘం వారి తరఫున ఈరోజు ఎల్లమ్మ బోనాలు నిర్వహించుకోవడం జరిగింది. వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో మరి ఇక్కడ అత్యంత వైభవంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా వెలిసిన తల్లి ఎల్లమ్మ తల్లి ఒక్క నిజాంపేట మండలానికే కాకుండా చుట్టుపక్కల మండలాల్లో ఉన్న భక్తులందరూ కూడా వచ్చి తమ యొక్క కోరికలను కోరుకుంటా ఉన్నారు, మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు, ఇక్కడ ముడుపు కడుతూ ఉంటారు. ఇక్కడే కొంతమంది అయితే ఇక్కడ కళ్యాణ మండపంలో కళ్యాణాలు, పెళ్లిళ్ళు చేసుకోవడమే కాకుండా అనేక రకాల కార్యక్రమాలను కూడా కార్యక్రమాలను కూడా అమ్మవారి దగ్గర జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారి దగ్గర మొక్కుతే తీరుతుందనే ఒక నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి అత్యంత వైభవంగా నిజాంపేట అమ్మవారు రేణుకా ఎల్లమ్మ తల్లి మరి వెలిగిపోతూ ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాలలో కూడా మంగళవారం నాడు, ఆదివారం నాడు వచ్చి తల్లికి మొక్కులు కూడా చెల్లించుకోవడం జరుగుతూ ఉంది, చుట్టుపెట్టుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ దగ్గరే గౌడ సంఘం వారి తరఫున మరి
ఫంక్షన్ హాల్ కూడా ఉంది కాబట్టి దాంట్లో కళ్యాణం చేసుకోవడం, అమ్మవారికి మొక్కుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నదే. అత్యంత వైభవంగా ఈరోజు మరి మొక్కులు కూడా తీర్చుకోవడం జరుగుతూ ఉంది. నిజాంపేట గౌడ కులస్తులు మిగతా అందరికీ కూడా ఎవరైతే బోనాలు నిర్వహిస్తున్నారో అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇక్కడ అంతకుముందు ఒక 15 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా కళ్యాణ మండపానికి కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. అమ్మవారిని అందరూ బాగుండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలి, రైతులు బాగుండాలి, వర్షాలు బాగా కురవాలి, రాష్ట్రం బాగుండాలి, అందరు సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న మరి పూజలు నిర్వహిస్తున్న భక్తులందరూ కూడా మంచి జరగాలని, ఇంకా అత్యంత వైభవంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు అందించే విధంగా మరి భక్తికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, అమ్మవారి కళ్యాణానికి సంబంధించిన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రేపు అమ్మవారి కళ్యాణం ఉంది, ఆ కళ్యాణాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న అందరూ వీక్షించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఈ నిజాంపేట మండలమే కాకుండా చుట్టుపక్కల నుండి వచ్చే భక్తులందరూ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. తెలంగాణ బాగుండాలి, తెలంగాణలో ఉన్న రైతాంగం బాగుండాలి, అందరూ బాగుండాలి, అమ్మవారు అందరిని చల్లగా చూడాలి. జై రేణుకా ఎల్లమ్మ మాతాకి. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి ఏం జరగలేదని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని రైతు వేదికలో రామాయంపేట మండలానికి చెందిన 96 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా అందజేశారు. టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో దాచుకోవడం దోచుకోవడం తప్ప అభివృద్ధి ఏం జరగలేదని, ఫామ్ హౌస్ల నిర్మాణం, విమానాల కొనుగోలు చేసుకోవడమే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని రైతు వేదికలో రామాయంపేట మండలానికి చెందిన 96 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేదలకు ఒక వరం లాంటిదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. సేవా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగడం జరుగుతుందని, రామాయంపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతి పేదవాడు సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగిందని, పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీ కుమారి, మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు గుప్తా, వైస్ చైర్మన్ నవనీత గణేష్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు రామకృష్ణయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. రామాయంపేట మండలానికి సంబంధించి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ల పంపిణీ కార్యక్రమాన్ని ట్వీట్ చేసిన స్థానిక తహసీల్దార్ గారికి, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారికి, స్థానిక వైస్ చైర్పర్సన్ గారికి, స్థానిక కౌన్సిలర్లకు, రామాయంపేట పట్టణ మండల ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి నా ప్రియమైన మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నానమ్మా. మరి ఇవాళ కళ్యాణ లక్ష్మి ద్వారా మరి దాదాపు 96 లక్షల రూపాయల సంబంధించి చెక్కులు ఇవాళ పంపిణీ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, మీ అందరికి తెలుసు, సన్న బియ్యం కానివ్వండి, కొత్త రేషన్ కార్డు కానివ్వండి, ఇంద్రమ్మ ఇల్లులు కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, ఫ్రీ బస్ కానివ్వండి, ఏకకాలంలో రైతు రుణమాఫీ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాకనే మనం మీకోసం చేపడతా ఉన్నాం. కాబట్టి ఎప్పటికీ కూడా ఇదే విధంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి మా మెదక్ నియోజకవర్గ రామాయంపేట పట్టణ మండల కుటుంబ సభ్యులకు మరి అన్ని కష్టాలు, అన్ని సమస్యలు తీర్చుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా మహిళా సోదరులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మండల పట్టణ నాయకులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జేబులు నింపుకోవాలా, ఫామ్ హౌస్లు కట్టుకోవాలా, పెద్ద పెద్ద విమానాలు కొనుక్కోవాలి తప్ప వేరే ఇంకొకటి చేయలేక 10 ఏళ్ళు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి కొంచెం ఓపికతో ఉంటే అన్ని విధాలుగా అన్ని సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. గజ్వేల్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో 3 షెడ్లలో నెల రోజుల క్రితం పోసిన పొద్దుతిరుగుడు విత్తనాలను వెంటనే కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ గజ్వేల్ మండల కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ను సందర్శించారు.
గజ్వేల్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ 3 షెడ్లలో నెల రోజుల క్రితం పోసిన పొద్దుతిరుగుడు విత్తనాలను వెంటనే కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ గజ్వేల్ మండల కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ మార్కెట్ యార్డ్ లో నెల రోజుల క్రితం పోసిన పొద్దుతిరుగుడు విత్తనాలను కొనుగోలు చేయడం లేదని, జిల్లా స్థాయి అధికారులకు మాట్లాడినా చేతుల్లో ఏమీ లేదంటూ ప్రభుత్వంతో మాట్లాడుకోండంటూ సమాధానాలు ఇస్తున్నారని, రైతుల పట్ల చిన్నతనంగా వ్యవహరిస్తున్నారని, రైతులు అప్పు చేసి వ్యవసాయం చేసి పంట పండించిన తర్వాత మార్కెట్ కు తీసుకువస్తే కనీసం ధాన్యం కొనే పరిస్థితి లేదని, రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో నిర్లక్ష్యాన్ని వీడాలని డిమాండ్ చేశారు. ఎకరాకు పొద్దుతిరుగుడు పంట 8 నుంచి 10 క్వింటాలు పండినా కేవలం 6 క్వింటాలు 60 కిలోలు మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధనలు పెట్టడం రైతులను మోసానికి గురి చేయడమేనన్నారు. నెల రోజులుగా కొనుగోలు చేయకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు మధ్య ధరలకు అమ్మి క్వింటాలకు 3 నుంచి 5,000 రూపాయల నష్టానికి గురవుతున్నారన్నారు. రైతు ప్రభుత్వం అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇదేనా అని ప్రశ్నించారు. మద్దతు ధర పెట్టి పొద్దుతిరుగుడు విత్తనాలు వెంటనే కొనుగోలు చేయాలని, మార్కెట్ యార్డ్ ను ఖాళీ చేయించాలన్నారు. ఇప్పటికే గ్రామంలో వరి ధాన్యం రెడీగా ఉందని మార్కెట్ లో ఖాళీ ప్రదేశం లేక తీసుకురావటం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని పొద్దుతిరుగుడు విత్తనాలను మరియు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచ్చే రైతులను సమీకరించి ఆందోళన పోరాటాలు రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రంగారెడ్డి, నాయకులు ప్రవీణ్, పొట్టిల స్వామి, వెంకట్రావులు, నర్సింహులు, ఆంజనేయులు, భాస్కర్, రాములు, శ్రీనివాస్, యాదగిరి, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్లో 3 షెడ్లలో కూడా గత నెల రోజుల క్రితం రైతులందరూ తీసుకొచ్చి మరి ఈరోజు పొద్దుతిరుగుడు ధాన్యాలు పోయడం జరిగింది. కానీ నెల రోజుల నుంచి ఇక్కడ మార్కెట్ యార్డ్లో కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. అదే రూపంలో ఇంకా అనేక మంది రైతులు పొద్దుతిరుగుడు పంట పండించి ఇళ్లల్లో ములుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు పండించిన ధాన్యం ఏదైతే ఉందో ఈరోజు తుప్పుబట్టి మరి ఖరాబ్ అవుతున్న పరిస్థితి ఉంది. అదే రూపంలో మరి కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పంటను కొనుగోలు చేయకుండా రైతులందరినీ 2 ప్రభుత్వాలు మోసం చేస్తూ ఉన్నాయి. అదే రూపంలో ఎకరానికి 6 క్వింటాలు 60 కిలోలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పేసి నిబంధన పెట్టి ఈరోజు రైతుల్ని పండించిన పంటను కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం పండించిన పంటను ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికే అనేక రూపాల్లో దున్నకం నుంచి మొదలుకుంటే గడ్డి తొలగించడం కావచ్చు, లేదంటే పంట సేద్యం కోసం అనేక వేల రూపాయలు ఖర్చు పెట్టిన రైతులు ఈరోజు అప్పుల భారం ఉంటా ఉంది. దీంతో పాటుగా ఈరోజు ప్రయాణ ఖర్చులు కూడా ఇక్కడ తీసుకొచ్చి మార్కెట్లో వస్తే రవాణా ఖర్చులు కూడా ఉన్న పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కొనుగోలు చేయకుండా ఈరోజు రైతులందరినీ మోసం చేస్తూ ఉంది. ఇదే అదనుగా సాకు తీసుకొని ఈరోజు ప్రైవేటు కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మార్కెట్లో 7,700 రేట్ను ఈరోజు 5,000కు 4,500 మాత్రమే కొనుగోలు చేసి ఈరోజు రైతులు మొత్తం కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం బేషరతుగా రైతులందరినీ ఆదుకోవాలి, ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి, తక్షణమే కాంట్రాలు ప్రారంభించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇదే క్రమంలో ఇప్పటికే వరి పంటలు పండిన రైతులు కూడా మరి మార్కెట్ యార్డ్ ఎప్పుడు కాలేదని చెప్పేసి చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డేను పురస్కరించుకుని ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలకు సమావేశాన్ని నిర్వహించారు. ఎండాకాలం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై డాక్టర్ సాయి సింధు పలు సూచనలు, సలహాలు అందజేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డేను పురస్కరించుకుని ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలకు సమావేశం నిర్వహించారు. ఎండాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై డాక్టర్ సాయి సింధు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండ తీవ్రత ఉన్నందున ఉదయం 11 గంటల వరకే ప్రజలు తమ పనులు ముగించుకుని ఇంట్లోకి చేరుకోవాలని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాలంటే టోపీ, గొడుగు, నెత్తికి రుమాల్ లాంటివి చుట్టుకొని బయటకు వెళ్లాలన్నారు. నల్ల కలర్ కాకుండా ఇతర ఏ దుస్తులైనా ధరించాలని, వీలైనంత మటుకు కాటన్ దుస్తులు ధరిస్తే ఎండ వేడిమి తక్కువగా ఉంటుందన్నారు. రోజుకు 3 నుంచి 5 లీటర్లకు నీళ్లు తాగాలని, మజ్జిగ సేవించాలని, ఎలక్ట్రాల్ పౌడర్ ను నీటిలో కలుపుకొని తాగాలని, ప్రతి ఒక్కరూ ఈ సూచనను పాటిస్తే ఎండ దెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సాయి సింధు, సూపర్వైజర్ బుజ్జే, సిహెచ్ఓ యాదగిరిరావు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అంటే ఫస్ట్ మనకు ప్రజల లోపల మనం ఏం అవగాహన కల్పించాలి అంటే, ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 11-10 గంటల లోపు వరకే మనం పని పూర్తి చేసుకోమని మోస్ట్లీ రిక్వెస్ట్ చేయాలి. దాని తర్వాత ఈవినింగ్ 4కి 5కి కూడా చేసుకోవచ్చు. అట్లా కాదు అయినా మధ్యాహ్నం పని ఉంది వెళ్తాము అంటే
వాళ్ళు హెడ్కి ఏదైనా కవర్ చేసుకోవడం, పచ్చి బట్ట అనేది హెడ్కి చుట్టుకోవడం, లేకుంటే గొడుగు పట్టుకొని వెళ్ళడము, వాటర్ 4 to 5 లీటర్స్ తాగడము, దాంతోపాటు ఓఆర్ఎస్ కానీ అట్లాంటివన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటే మన ఎండ దెబ్బ తాకడం అనేది తక్కువ ఉంటుంది. అదే ఒకవేళ ఎవరికైనా పొరపాటున ఎండ దెబ్బ ఇవన్నీ ఫాలో చేస్తే ఎండ దెబ్బ అనేది తాకదు, వడదెబ్బ అనేది తాకదు. వీళ్ళు చేసినా తాకింది అంటే వెంటనే మీకు ఇన్ఫామ్ చేయమని చెప్పాలి ఆశాలకు. వాళ్ళని వెంటనే 108లో పిహెచ్సికి షిఫ్ట్ చేయండి. ఇక్కడ ఐబీ ఫ్లూయిడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వెంటనే ఐబీ ఫ్లూయిడ్స్ అవన్నీ పెట్టి ఇక్కడ క్యూర్ చేస్తాం. ఇక్కడ క్యూర్ కాకుండా డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపిస్తాం. ఇప్పటి వరకు అయితే ఎవరికి తాకలేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీ దగ్గర నుంచి కూడా నాకు ఇప్పటివరకు ఏమి రాలేదు. ఏమైనా వచ్చినా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేటట్లు చూసుకోండి. వెంటనే ఏఎన్ఎంస్కి ఇక్కడ పిహెచ్సికి వచ్చేటట్లు చూసుకోండి. పేషెంట్ని వెంటనే ఇక్కడికి షిఫ్ట్ చేయండి. ఎవరికైనా పొరపాటున తాకితే ఈ ప్రికాషన్స్ అన్నీ ఫాలో అయితే మాత్రం ఎవరికి ఏం కాదు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాలు జిల్లాలోని పలు రైతు వేదికల్లో ఘనంగా కొనసాగుతున్నాయి. కౌడుపల్లి రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రైతులు ఎక్కువ ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. భూసార పరీక్షల ప్రాముఖ్యతపై రైతులను అడిగి తెలుసుకుని శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాలు జిల్లాలోని పలు రైతు వేదికల్లో కొనసాగుతున్నాయి. సోమవారం కౌడిపల్లి రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ కూరగాయలు, పూల మొక్కలు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులు అధిక ఆదాయం పొందవచ్చన్నారు. కౌడిపల్లి, చేగుంట, తూప్రాన్ ప్రాంతాల్లో ఇప్పటికీ కొందరు రైతులు ఈ దిశగా సాగు చేస్తున్నారన్నారు. మెదక్ జిల్లా హైదరాబాద్ కు సమీపంలో ఉండడంతో మార్కెటింగ్ సౌకర్యాలు సులభంగా లభిస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని మే 4 నుంచి మే 9 వరకు అన్ని మండలాల్లో గ్రామ పంచాయతీలు, రైతు వేదికలు క్లస్టర్ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మారుతున్న వాతావరణం, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, మార్కెటింగ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం అత్యవసరమన్నారు. రైతు వారోత్సవాల ద్వారా ప్రతి రైతుకు నేరుగా చేరుకొని క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఒక్క రైతు కూడా మిగలకుండా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, రైతు వేదికలను కేంద్రంగా చేసుకుని ముఖాముఖి సమావేశాలు, క్షేత్ర ప్రదర్శనలు, సాంకేతిక సదస్సులు, ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్, జిల్లా వ్యవసాయాధికారి దేవ్ కుమార్, శాస్త్రవేత్త కార్తిక్, ఏడీఏలు పుణ్యవతి, అనిత, ఏవో స్వప్న జాదవ్, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, స్థానిక వ్యవసాయ అధికారులు మరియు సిబ్బంది, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. న్యూట్రియంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాము. ప్లస్ ఫర్టిలైజర్ కానీ యూరియా గురించి ఉపయోగించి ఎలా చేయాలి, మీరు సాయిల్ హెల్త్ కార్డ్ తీసుకొని దీన్ని ఎలా వాడుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు మీరు యూరియా గురించి చూపించారు, తర్వాత కూడా మీకు నానో యూరియా గురించి చెప్తారు. సో నేను అటెండ్ చేసిన తర్వాత వరి కాకుండా మీరు ఇంకా ఏదైనా పంట గురించి ఆలోచిస్తే, ఒకవేళ ఒకరికి తక్కువ భూమి ఉన్నా 3-4 కలిపి కూడా వేరే పంట గురించి ఆలోచించి అది కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మనకి కూరగాయలు కానీ, పూల మొక్కలు కానీ, కొన్ని పాలీ హౌస్ పెట్టుకొని వెజిటేబుల్స్ కానీ అట్లాంటివి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎస్పెషలీ కౌడిపల్లి మండలంలో నాకు తెలిసిన వరకు కొంతమంది రైతులు ఆల్రెడీ చేస్తున్నారు. ధర్మసాగర్ కానీ ఇతర జీపీస్లో లాస్ట్ టైం నేను విజిట్ చేశాను. సో సిమిలర్గా రైతులకి రిక్వెస్ట్ కి మీరు కూడా వరి కాకుండా వేరే పంట గురించి ఆలోచిస్తే మనకి కూడా బాగానే ఉంటుంది. మా మెదక్ జిల్లా హైదరాబాద్ చుట్టుపక్కలే కాబట్టి మార్కెటింగ్ కూడా ఇబ్బంది రాదు. ఇక్కడ నుంచి హార్డ్లీ 1 గంట కానీ 1.5 గంటలో మీరు మార్కెట్ కూడా పంపించగలుగుతారు. తూప్రాన్ చేగుంట సైడ్ లో కూడా చాలా మంది ఇది చేస్తున్నారు. సో ఇంతకుముందు మా డిఓ గారు కూడా మీ గురించి ఆలోచించి విజిట్ కూడా అరేంజ్ చేశారు. సిద్దిగట్టి కానీ వేరే మండలాలకి ఎక్కడైనా చేస్తున్నారు. సో దట్ మీరు సొంతగా విజిట్ చేసి మాట్లాడి తెలుసుకొని ఏ రకంగా మనం చేయవచ్చు, ఏమేమి దాంట్లో రిస్క్ ఉన్నాయి, ఎలా మనం జాగ్రత్త వహించాలి. కానీ వరి కంటే ఎక్కువ మీకు ఆదాయం రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆలోచించండి. దీని బీసీ కండక్ట్ చేస్తున్నారు వరికి కాబట్టి వెళ్ళాల్సిన ఉంటుంది. రిక్వెస్ట్ మీ అందరికి అటెండ్ చేయండి. మనకి ఇది తర్వాత కూడా చెప్తారు డిఓ గారు. యాక్చువల్లీ నాకు కూడా కొత్త సబ్జెక్ట్ ఇది, నేను కూడా నేర్చుకుంటున్నాను ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, మా రైతులు ఎలా చేస్తున్నారు. అది ఈ ఏరియాకి ఐడియా లేదు అంతగా, మా ఏరియాకి నాకు ఐడియా ఉంది ఎలా చేస్తున్నారు. నా తాత వాళ్ళు కూడా చేసిన వారి పంట మొత్తం. సో చూడండి, వినండి.
3 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని, హిందువులను అనేక విధాలుగా వేధిస్తున్న సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా బీజేపీ కార్యకర్తల సమిష్టి సంకల్పం కాషాయ జెండా ఎగరవేయడం జరిగిందని బీజేపీ మండల శాఖ అధ్యక్షులు పోగులరాజు అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బీజేపీ మండల అధ్యక్షులు పోగులరాజు ఆధ్వర్యంలో బీజేపీ విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. 3 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని, హిందువులను అనేక విధాలుగా వేధిస్తున్న సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా బీజేపీ కార్యకర్తల సమిష్టి సంకల్పం కాషాయ జెండా ఎగురవేయడం జరిగిందని బీజేపీ మండల శాఖ అధ్యక్షులు పోగులరాజు అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక బీజేపీ మండల అధ్యక్షులు పోగులరాజు ఆధ్వర్యంలో బీజేపీ విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మెదక్ చెగుంట రహదారిపై టపాకాయలు కాలుస్తూ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాల మునిగి తేలారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 3 రాష్ట్రాలను కైవసం చేసుకుని అఖండ విజయం సాధించడంతో మండల కేంద్రంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని, హిందువులను అనేక విధాలుగా వేధిస్తున్న సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా బీజేపీ నాయకులు కార్యకర్తల సంకల్పమే బీజేపీ జెండా ఎగరవేయడం జరిగిందన్నారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా నరేంద్ర మోదీ తీసుకెళ్లడం జరిగిందని, పశ్చిమ బెంగాల్ ప్రజలంతా కూడా బీజేపీకి వెన్నంటే ఉంటూ బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఉద్దేశంతో బీజేపీకి పట్టం కట్టడం జరిగిందని, పశ్చిమ బెంగాల్లో 3 స్థానాల నుంచి 72 స్థానాలకు ఉన్న బీజేపీ నేడు 200 పైన సీట్లు కైవసం చేసుకుని అధికారం చేపట్టడం జరిగిందన్నారు. 2028 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో సైతం బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పోగులరాజు, జిల్లా నాయకులు మల్లారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు నరేందర్ రెడ్డి, దశరథ్, జిల్లా నాయకులు లింగం గౌడ్, పట్టణ అధ్యక్షులు ఆకులరాజు, చిన్న మహేష్, మధు, ఐతరబోయిన మహేష్, రవీందర్, వడ్ల చంద్రమౌళి ప్రసాద్, మ్యాకల రమేష్, శంకర్ స్వామి పాల్గొన్నారు. జరిగిన సందర్భంగా ఈరోజు ఫలితాలు వెలువడి అఖండ భారతదేశంలో ఇప్పటికీ 29 రాష్ట్రాల్లో మనం బీజేపీ పార్టీ అనేది అధికారంలో ఉంది. ఇప్పుడు కొత్తగా 3 రాష్ట్రాలలో అఖండ విజయం సాధించడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో ఇంతకుముందు పోయినసారి గెలిచే అవకాశం ఉన్నా కూడా గెలవలేకపోయినాం. ఈసారి ఒకసారి విజయాన్ని చూస్తే అందరికీ మొత్తం మతిపోతుంది. అక్కడ ముస్లింలు, రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చి అన్ని విధాల దొంగ ఓటుతో పోయినసారి గెలిచి వాళ్ళు ఏదో అధికారాన్ని చెలాయించారు. ఇప్పుడు మనం ఖచ్చితంగా SIR అనేది నిర్వహించి భారతీయులు మాత్రమే ఓటు హక్కు వినియోగించడం వలన బీజేపీ పార్టీ అనేది ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఎక్కడైనా కూడా కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు ఎక్కడైనా కూడా దొంగ ఓటుతో గెలవడానికి ప్రయత్నించి ఆ ఒక్క దానితో మాత్రమే గెలవడం జరుగుతుంది. ఇప్పుడు చూడొచ్చు మనం బీజేపీ పార్టీ ఏం చేస్తుంది భారతదేశానికి అంటే, ప్రతి దేశంలో కూడా ఇప్పుడు యుద్ధం వలన పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కడైనా కూడా పెరిగినాయి. కానీ ఓన్లీ భారతదేశంలో మాత్రమే ఎక్కడ కూడా అనా పైసా కూడా పెంచకుండా నిర్వహించడం అంటే ఉన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో మరి 3 రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరవేసినటువంటి భారతీయ జనతా పార్టీని నడిపించినటువంటి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా అమిత్ షా గారికి, మరి నితిన్ నబీన్ గారికి మరి మేమందరం కూడా కార్యకర్తలుగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దేశంలో మరి యొక్క సుస్థిరమైనటువంటి పాలనను అందిస్తుందనే నమ్మకంతో మరి ఆ యొక్క ప్రజలందరూ కూడా, ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీకి వెన్నంటి ఉండి మేమున్నాం, మరి నరేంద్ర మోడీ గారు మీరు ఎక్కడ కూడా వెనకాడుకు వేయకుండా మీరు ఈ యొక్క దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా మరి నిలబెట్టండి అనే ఉద్దేశంతో ఈరోజు పశ్చిమ బెంగాల్లో మరి 0 నుంచి ఉన్నటువంటి బీజేపీని 3 స్థానాల నుంచి 77 స్థానాలకు, 77 నుంచి ఈరోజు 200 స్థానాలకు మరి పంపించినటువంటి ఆ యొక్క పశ్చిమ బెంగాల్ ప్రజలందరికీ తలవంచి ఒకసారి మరి నమస్కారం చేస్తున్నాం, కృతజ్ఞతలు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ, ఆలేరు మున్సిపాలిటీలో 8 మంది కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. ఎన్నికైన వారికి ధృవపత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ, ఆలేరు మున్సిపాలిటీలో 8 మంది కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రమాణ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన యాదగిరిగుట్ట పట్టణంలో గౌలికర్ అరుణ, సయ్యద్ రహీమా, బండి జంగమ్మ, షరీఫ్,
ఎంఎస్ విజయ్ కుమార్, చింతకింది మురళి, గుత్తా సమంతారెడ్డి, సిపిఎం కు చెందిన ఇంతియాజ్, ఇర్ఫానా కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే బీర్ల ఆలయ్య ఎన్నికైన వారికి ధ్రువపత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. యారుట మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం కావడం సంతోషం. దీనికి సహకరించిన మా గౌరవ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ తెలంగాణలో మొదటి తీర్పైనటువంటి యారుట శ్రీ లక్ష్మీనరసింహ ఆశీస్సులతోటి ఈ యారుట పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సహకారం, శాఖ మార్చులు సీతక్క గారి సహకారంతో యారుట పట్టణాన్ని కనివిని ఎరిగిన రీతిలో అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తూ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నూతనంగా ఎన్నికైనటువంటి కోఆప్షన్ సభ్యుల సహకారంతో యారుటను అభివృద్ధి చేస్తామని చెప్పి మేము మాట ఇస్తున్నాం. గత 10 ఏళ్లకు ఈ 2.5 సంవత్సరాల ప్రజాపాలనకు ప్రజలు తేడా చూస్తున్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడం, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, 2 కళ్ళ లెక్క మా గౌరవ ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి రోడ్ మోడల్గా ముందుకు పోతున్న తరుణంలో యారుటను కూడా తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి యారుటను వచ్చే భక్తులకు వసతులు కల్పిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలు కూడా అన్ని విధాల ప్రభుత్వ ఫలాలు అందే విధంగా నా వంతు చర్యగా తీసుకుంటానని చెప్పి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, ఈ ప్రాంత సేవకుడిగా ప్రజలకు ఇంకా మెరుగైన ఫలాలు అందాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. యారుట మున్సిపాలిటీని ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో యారుట మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మా కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ గారు ముందుకు పోతున్న తరుణంలో ఎక్కువ నిధులు తెచ్చి యారుట పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాటిస్తూ ఇలా నూతనంగా ఎన్నికైనటువంటి కోఆప్షన్ సభ్యులకు మరొకసారి శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ ఆశీస్సులు మెండుగా ఉండాలి. మీరు ప్రజాప్రభుత్వంలో ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములై యారుటను దినదినాభివృద్ధిగా ఎక్కువ నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామని తెలియజేస్తున్నాం. ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో అక్కడే వ్యతిరేకత ఉంటుంది. పెద్దలు చాలామంది ఏమంటారు, కాసిన చెట్టుకే దెబ్బలు అన్నట్టుగా 119 నియోజకవర్గాల్లో ఆలేరును పోల్చుకుంటే గత 10 ఏళ్ల పాలనకు ఈ 2.5 ఏళ్ల పాలనకు తేడా చూడండి. యారుట మున్సిపాలిటీకి 200 ఇండ్లు ఇచ్చినాం. 200 ఇండ్లు పురోగతులు ఉన్నాయి. 80% స్లాబ్లు పడ్డాయి, పురోగతులు పోతున్నాం. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం. అర్హులందరికీ సన్నబియ్యం ఇస్తున్నాం. అర్హులందరికీ 200 యూనిట్ల కరెంట్ వస్తుంది. రేపు వచ్చే నెలలో అర్హులందరికీ పెన్షన్ కూడా ఇవ్వబోతున్నాం. అభివృద్ధిలో ముందుకు పోతుంది. కాబట్టి ప్రతిపక్షాలు అనేది విమర్శించాలి, ప్రభుత్వానికి సూచన సలహాలు ఇవ్వాలి. కానీ ఆ విమర్శ కూడా ప్రజలకు తెలియజేసేటట్టుగా నిజాన్ని వెలికి తీయాలి తప్ప చేస్తున్న అభివృద్ధిని వాళ్ళ కళ్ళకు కానొస్తున్నట్టుగా ఇలా కోఆప్షన్కు వాళ్ళకు లేదు. ఇక్కడ 12 కౌన్సిలర్లకు మేము 9 గెలిచినాం. నా ఓటుతోటి 10 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఎట్లా గెలవలేరు? కనీసం గౌరవంగా రావాలి కదా. రేపు కోఆప్షన్ సభ్యులు మీతో కలిసి మీ వార్డులలో డెవలప్ చేస్తారు కదా. కోఆప్షన్ సభ్యులకు ఒక వార్డు అంటూ ఉండదు. 4 సభ్యులకు 12 వార్డులలో కూడా తిరిగి వాటిని అభివృద్ధి చేసే కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం తూకం తదితర పరీక్షలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. పంటల కొనుగోలు ఆలస్యం అవుతుండటంతో రైతులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారని, కొనుగోలు సెంటర్లలో ఇబ్బందులు పడుతున్నారని, పంట కొనుగోలు చేయాలని నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని, రైతులను చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. కల్లాలో రోడ్లపై ధాన్యం విపరీతంగా పేరుకుపోయిన 1,00,000 ఆంక్షలంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనుగోలులో కాలయాపన చేస్తోందని, రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి కొర్రీల పెట్టి చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో వసతులు లేకపోవడం, లారీలు సకాలంలో రాకపోవడం వలన, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన రైస్ మిల్లర్లు కొర్రీలు పెట్టడంతో తేమ శాతం తరుగు పేరుతో కోతలు విధిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని, దాదాపు 20 రోజులుగా వరిధాన్యం రోళ్లపై, కల్లాలపై ఉండటం వలన విపరీతమైన ఎండలకు 45 డిగ్రీల సైతం లెక్క చేయకుండా రైతులు తమ వరిధాన్యం ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకుపోయిన ఫలితం లేదని, రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం చాలా బాధాకరమన్నారు.
వరి ధాన్యాన్ని ఎండబెడుతున్న సమయంలో తీవ్రమైన వడదెబ్బకు గురై గుండెపోటుతో 2 రైతులు కుప్పలపై చనిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని, రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గిట్టదని పట్టదని రైతుల నోట్లో రేవంత్ రెడ్డి మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. పంటలను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతుల వరి కుప్పలపై వడదెబ్బలతో చనిపోతుంటే ప్రభుత్వం రైతు వారోత్సవాల పేరిట సంబరాలకు సిద్ధమవటం చాలా దారుణమన్నారు. మక్క రైతులు, పొద్దుతిరుగుడు పువ్వు రైతులు నెల రోజులుగా మార్కెట్ యార్డులకు తమ పంటలను తరలించి పంట కొనుగోలు చేయాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా మోకరిల్లిన రైతుల పంటలను కొనుగోలు చేయకపోవడం చాలా బాధాకరమన్నారు. మక్క రైతుల గోస, పొద్దుతిరుగుడు పువ్వు రైతు గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. అన్నింట నష్టాలు చవిచూస్తున్న రైతుల కష్టాల్లో కన్నీళ్లతోనే రైతుల ఉత్సవాల్లో రైతులు పాల్గొనాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తేమ శాతం చూడకుండా, నేచర్ ఉపయోగించకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజీవ్ రహదారులను పెద్ద ఎత్తున దిగ్బంధం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్, స్థానిక సర్పంచ్ మిద్దే శివకుమార్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సంజీవరెడ్డి, మాజీ ఎంపీటీసీ బాలాజీ, సీనియర్ నాయకులు దోమల ఎల్లం, దర్గా సర్పంచ్ తేలు అశోక్, కోడెల రవి, లాగిశెట్టి జ్యోతి, బాలస్వామి, ఉప సర్పంచ్ పల్లె జానకి యాదగిరి, ఆంజనేయులు, కొమ్ముస్వామి, ఎండి నవీద్, రొడ్డ ప్రవీణ్, కొండల్ కుమార్, మిద్దే చంద్రమౌళి, మల్లేశం, పరిశరరాములు, శ్రీనివాస్, జైపాల్, ఎర్రబోయిన కనకయ్య, దోమల ఐలయ్య, జక్కుల శ్రీశైలం, నర్రా ప్రతాప్ రెడ్డి, చిక్కుడు బాను, పల్లె బాబు, మెరుగు శివ, గుర్రాల రాజు, కాటా పూచయ్య, ఎండి నయీం, రైతులు నాగరాజు, కృష్ణ, మల్లేశం, సుధాకర్, కురాతి నర్సింహులు, మహిళా రైతులు యాదమ్మ, బొజ్జ యాదమ్మ, గుండెలి కనకవ్వ, కోడెల లక్ష్మి, సులోచన పాల్గొన్నారు. రోజులు ఆయా ఈడ కళ్ళంలో ఒడ్లుండి బీట్ల 20 రోజుల నుంచి దీనికి ఏమి దర్యాపతి లేదు. మరి ఎవరు రాలేదు. మరి ఇవి తీసుకుపోయి బీట్ల పోయి ఆడ పోయన్నా, మరి మిల్లులు పోయన్నా, లేకపోతే ధర్నా చెయ్యన్నా. ఎంత పెట్టుబడి పెట్టినావు, ఏంది నీ కష్టం? నాటేసిన పెట్టుబడి ఎంత అయిందంటే రాసి పెడతామా మేము రైతులము? ఏమి రాసి పెట్టాం భూస్వామిని నేను. మరి ఏం రాసి పెడతావు? నన్ను 4 దొరకపోతే, 3 దొరకపోతే, నన్ను 10 మందిని దొరకపోతే, బీఆర్ఓలను దొరకొచ్చి చేపిస్తే దాని పరిస్థితి గట్లుంటది. మీరు ఎంత పెట్టిందంటే కరెక్ట్ ఉండదు. ఒక్కనాడు కాదు అది, ఒక్కనాడు చేసే పని కాదు అది. మేము జాబ్ చేసినాము, నెలకు జీతం తెచ్చుకున్నాము, ఇంట్లో పెట్టుకున్నాము అన్న పరిస్థితి కాదు ఇది. ఇది 4 నెలలు 4 నెలల 15 రోజులు అయ్యింది నాటేసి. మరి ఇప్పటికీ దీనికి ఏంటి? ఇప్పుడు వారం పడితే ఇంట్లోకి ఒడ్లు వెళ్ళాయి, లారీ అసలు ఒక ట్రాక్టర్ కూడా వెళ్ళదు, ట్రాక్టర్ కూడా ఇంట్లోకి రాదు. ఆ పరిస్థితి ఏంటి? పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. కలెక్టర్ అమ్మ నిన్న వస్తుంది అంటే మాట్లాడదామన్నాము. నిన్న ఆమె కూడా రాలేదు. ఎందుకని రాలేదు? రావాలే కదా వీడికి, వచ్చి మాట్లాడాలి. రైతులతో ఉంటేనే నువ్వు కలెక్టర్ అమ్మవు, లేకపోతే మేమేంటి? మా పరిస్థితి ఎందుకు? కలెక్టర్ ఆఫీసు మా ఊళ్ళు ఉంటుంది, అవి పార్బాయిలు మా ఊళ్ళు ఉంటాయి. మరి మమ్మల్ని కాదని మీరు బయట వడ్డీ తెచ్చి పార్బాయిలలో ఎట్లేస్తారు? ఆడనే పార్బాయిలో ఉంటే మేము దాంతో చేస్తాం. ఒకటే మాట, ఇక మీరు ఏది చేసినా వడ్లన్నీ కొనే వరకు మేము వడ్లంటే ఎన్నో ఇష్టం ఉంటారు. అది కానే కాదు, ఈ వారంలో కళ్ళాలే పాలి. తెలంగాణ రాష్ట్రం బాగుండడానికి మేము ఎజెండా తీసుకుని బయలుదేరామని తెలంగాణ రక్షణ సేవ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని క్యాసారంలో నిర్వహిస్తున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తాము తీసుకున్న ఎజెండా మీద తెలంగాణ ప్రజల మీద, మా పార్టీ మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు కవిత తెలిపారు. రేణుకా తల్లి తెలంగాణ ప్రజలు సంతోషంగా జీవించాలన్నారు. ఎల్లమ్మ టెంపుల్ దగ్గర కళ్యాణంలో పాల్గొనడానికి వచ్చినాము. ప్రజలందరికీ ఆ ఎల్లమ్మ తల్లి దయ వల్ల బాగుండాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం బాగుండడానికి ఏదైతే ఎజెండా తీసుకొని మేము బయలుదేరాము, ఆ ఎల్లమ్మ వారి దయ మనందరి మీద ఉండాలి, మన పార్టీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏమీ చేయలేదన్న మెదక్ ఎమ్మెల్యే. 96 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మైనంపల్లి రోహిత్ రావు.
భువనగిరిలో సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన ఎంపీ ఏనాటికైనా చరిత్ర నిర్మాతలు ప్రజలేనని మరోసారి నిరూపితమయ్యిందన్న ఈటెల రాజేందర్. నిజాంపేట మండల కేంద్రంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవం ఎల్లమ్మ తల్లికి బోనాల సమర్పణ. ముఖ్య అతిథిగా హాజరై బోనం ఎత్తుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. సిపిఎం పార్టీ గజ్వేల్ మండల కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ ను సందర్శించిన సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు. మార్కెట్ యార్డ్ లోని పొద్దుతిరుగుడు విత్తనాలను వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన సందబోయిన ఎల్లయ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.